నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఎల్లో కలర్ యాక్టివిటీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పసుపు రంగు దుస్తులు ధరించి వివిధ ఆకర్షణీయమైన వస్తువులు, కళాకృతులతో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలు సూర్యుడు, పువ్వులు, పండ్లు వంటి పసుపు రంగుకు సంబంధించిన మోడల్స్ ను తయారు చేసి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు చిన్నారులకు పసుపు రంగు ప్రాముఖ్యత, ప్రకృతిలో దాని పాత్ర గురించి సరళంగా వివరించారు. కార్యక్రమం అంతటా విద్యార్థులు ఆనందంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్నారుల అభివృద్ధికి ఇటువంటి కార్యకలాపాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. Good morning everyone. My name is Yujit Babu. I am studying LKG. Today I am honeybee. I am small and busy insect. I have yellow and black stripes on my body. I fly flower to flower and can make juice from flower hand to make honey. Honey is good for health. Save honeybees, save nature. Thank you. Very good. Yellow bus goes round and round, taking a selfie through the town. Friends are laughing, sing and sing. School fun is almost here. Bus ride, tap your hands. Rolling wheels, the cars will land. Sing together loud and bright on the school bus every day and night. Thank you. Oh, very good. రోజు బాలా అకాడమీ సిల్వర్ ఓక్స్ పాఠశాలలో మేము ఎల్లో డే యాక్టివిటీని జరుపుకున్నాము. ఈ ఎల్లో డే యాక్టివిటీ పిల్లలలో ఉత్సాహం, కుతూహలాన్ని పెంపొందిస్తుంది. ఈ రోజు మా పాఠశాలలోని విద్యార్థులు అందరూ ఎల్లో కలర్ కి, పసుపు రంగుకి సంబంధించిన వస్తువులను మరియు ఎల్లో రంగు దుస్తులు ధరించి హాజరయ్యారు. స్కూల్లో వాళ్ళలో ఉత్సాహాన్ని, కుతూహలాన్ని పెంపొందిస్తుంది. మరియు ఎల్లో రంగు అనేది, పసుపు రంగు అనేది సూర్యుని సూచిస్తుంది. సూర్యుని శక్తిని, సూర్యుని నుండి వచ్చే విలువైనటువంటి బలాన్ని మరియు పిల్లల్లో పెంపొందించాలని మరియు ఆనందాన్ని వికసించాలని ప్రకాశిస్తూ పిల్లలు ఆనందంగా ఈ ఎల్లో కలర్ యాక్టివిటీని జరుపుకున్నారు. మేము మా పిల్లలలో ఇలాంటి ఉత్సాహాన్ని పెంపొందిస్తూ మరియు చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ జరుపుతూ ఇలాగని పిల్లలలో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.